అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం గాని సంతోషంగా ఉన్నాము. శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అందరికీ. మనకు ఈరోజు మొదటి వారం కదా, శ్రావణ శుక్రవారము. ఇదొచ్చేసి నేను గురువారం రోజు సాయంత్రం వేళలో తీసినాను. దీపారాధన శాంతి అయిన తర్వాత కొన్ని పూజా గదిలోటి కొన్ని శుభ్రం చేసుకుంటే ఉదయానికే పూజకు బాగుంటుంది అనేసి ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు అయితే పూజ గది అంతా ముందు రోజు శుభ్రం చేసేసి లక్ష్మీనారాయణుడికి కలశం పెడతాను. కలశ స్థాపన 2 కలశాలు పెట్టుకుంటాను. ఈరోజు అయితే లక్ష్మీనారాయణుడికి పూజ చేసుకున్నాం అనేసి ముందు రోజు వచ్చి లక్ష్మీనారాయణుడి విగ్రహాలు శుభ్రం చేసుకొని ఇవి గోమతి చక్రాలు, చిట్టి గాజులు, మళ్ళీ కాయిన్స్, తామర గింజలు, గవ్వలు అవన్నీ నా దగ్గర చాలా రోజుల నుంచి ఉన్నాయిలేండి. నాకు వేరే వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చిండ్రి. అప్పుడు నేను ఈ ఇంట్లోకి గృహప్రవేశం చేసినప్పుడు అప్పుడు వేరే వాళ్ళు నా ఫ్రెండ్ నాకు ఇచ్చింది. అవి వచ్చేసి పూజ గదిలో పెట్టుకోవాలనేసి అనింటే ఇంకప్పటి నుంచి నేను కాయిన్స్ అయితే పూజ గదిలో ముందు నుంచి ఉన్నది, పాత కాయిన్స్ అవన్నీ. ఇంకా దానిలతో పాటు ఇవి కానీ పెట్టి పసుపు కుంకుమ పుష్పం పెట్టి నమస్కారం చేసుకుంటాను. ఇంకా దాంట్లో వచ్చేసి ఏలక్కను పచ్చకర్పూరం కొంచెం వేస్తా. సుగంధ పరిమళం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం కదా. అవి శుభ్రం చేసి వేసి పూజ గదిలో పెట్టేస్తాను. అందుకు శుభ్రం చేద్దామనేసి గురువారం సాయంత్రమే తీసి కొంచెం ఎక్సో లిక్విడ్ వేసేసి బాగా మనం పసుపు కుంకుమ పుష్పాలు అన్నీ పడింటాయి కదా, అందుకు బాగా శుభ్రం చేసేసి ఎప్పుడన్నా పర్వదినాల్లో శుభ్రం చేసుకుంటాను. అందుకు ఈ నెల అంతా శ్రావణ మాసం కదా, అందుకు గురువారం రోజు సాయంత్రం వేళలో ఇవన్నీ శుభ్రం చేసుకున్నా. మళ్ళీ పంచముఖ దీపాలు అనేసి అది ఒకటి కృష్ణయ్య దగ్గర పెడదాము, ఒకటి వచ్చేసేసి పూజ గదిలో వెలిగించుకున్నాము. 5 ముఖాల దీపారాధన చేసుకున్నాం అనేసి అవి కానీ శుభ్రం చేసుకున్నా. నా దగ్గర దీపారాధన కుందెలు అయితే రకరకాలు ఉన్నాయిలేండి. ఇంక ఈ ప్రతిమలు లక్ష్మీనారాయణుడి ప్రతిమలు కానీ బాగా శుభ్రం చేసేసుకొని గంధము కుంకుమతో అలంకరించుకొని పెట్టేసుకున్నాను. ఇంకా జాజి పూలు కొన్ని తెప్పించుకున్నాను. అవి కొన్ని మాల కట్టుకొని కొన్ని అర్చన కోసము లక్ష్మీనారాయణకి అర్చన చేసుకున్నాము. జాజి పూలతో అర్చన చేసుకున్నాం అనేసి అవి పెట్టుకున్నాను. ఇంకా ఉర్లి దగ్గర కృష్ణయ్య దగ్గర అంతా శుభ్రం చేసుకొని నా దగ్గర చిన్నది మట్టిది లక్ష్మీ అమ్మవారి ప్రతిమ ఉంది, అక్కడ కనిపిస్తుంది. అది ఆ అమ్మవారిని కృష్ణయ్య పాదాల దగ్గర పెట్టేసి తులసి దళాలు పెట్టేసి ఉర్లీలు వచ్చేసి కొంచెం పచ్చకర్పూరము పసుపు కుంకుమ కొంచెం జవాద్ పౌడర్ ఉంటే అది కానీ వేసినాను. వేసేసి చిన్న కుండ పెట్టేసి దానిపైన పంచముఖ దీపారాధన ఉంది కదా అది పెట్టేసి చుట్టూ పూలతో అలంకరించి బంతి పూలు గన్నేరు పూలు 2 ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ అలంకరించుకొని పెట్టేసుకున్నాను. ఉదయాన్నే నూనె పోసుకొని వెలిగించుకున్నాను. లక్ష్మీ పాదాలు వేసుకున్నాను. అసలైతే తులసి దళం వచ్చేసి వెనకాల పెట్టుకుంటే అమ్మవారి తలకు స్వామివారి పాదాలకు వెనకాల పెట్టుకున్నాను. ఎంత బాగా కనిపిస్తుందంటే అంత బాగా కనిపిస్తుంది. ఆ స్వామి అమ్మవారి ఇద్దరు మన ఇంటికి వచ్చినారేమో అనిపిస్తుంది. ఆ భావంతో మనం పూజ చేసుకుంటే మనకు ఎంత తృప్తిగా ఉంటుందంటే అంత తృప్తిగా ఉంది. అసలు కాసేపు అయితే ఇట్లే చూసుకుంటూ కూర్చున్నాను. మనకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఉదయం పూట అసలైతే ఆ దీపాలు వెలిగించుకొని అమ్మవారి పాదాలు వేసుకొని స్వామి అమ్మవారిని ఇలాగే చూస్తూ కూర్చున్న చీరలో అయితే కాసేపు అంత అందంగా కనిపిస్తూ అన్నారు. స్వామి అమ్మవారు మన ఇంటికి వచ్చి నట్టింట్లో చీరలో కూర్చున్నారేమో అనిపిస్తుంది. అంత అందంగా కనిపిస్తుంది అంటే అంత అందంగా కనిపిస్తుంది. అట్లా లక్ష్మీనారాయణ పూజ అయితే అమ్మవారి పైన నాకు వచ్చిండే పాటలన్నీ పాడుకుంటానే పని చేసుకుంటాను నన్ను ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి. అదిగాక మా శ్రీవారు కొంచెం లేట్గా వచ్చినారు నైటు. ఆయన నిద్రగానే లేటుగా లేచినారులేండి. నా పూజ అంతా అయిపోయి పాద నమస్కారం కానీ చేసుకున్నాం మా శ్రీవారికి. అప్పటికి కానీ ఆయన స్నానం కాలేదు. మరీ నాకు ఇంకా వేరే పని ఉంటుందనేసి ఇంకా నమస్కారం కానీ చేసేసుకున్నాలేండి. ఈ విధంగా చూడండి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. ఇక్కడ దక్షిణామూర్తి ఫోటో ఉంది. ఇది నేను కదిరికి వెళ్ళిన అప్పుడు తెచ్చుకున్నాను. అసలు దక్షిణామూర్తి ఫోటో కానీ ఇంట్లో ఉండాలంట. పిల్లలు ఉండేవాళ్ళు మనకి ఏమన్నా బాధలు ఉన్నా కానీ వెళ్తాయంటే ఒకరోజు వీడియో చేసి నాకు తెలిసిన విషయం చెప్తాలేండి. ఈ విధంగా అసలు చూడండి ఎంత బాగా కనిపిస్తుందంటే అంత బాగా కనిపిస్తుంది కదా. ఆ తులసి అయితేనా పాదాలకు స్వామి వెనక అమ్మవారికి ఎంత బాగా కనిపిస్తుంది. ఆ జాజి పూలు అయితేనా మన గార్డెన్లోటివి 3 ఇడిగినాయి జాజులు. ఆ 3 జాజులు అమ్మవారి పాదాలకు సమర్పించిన. ఇంకా మిగతా వచ్చేసేసి అర్చనకైతేనా బయట నుంచి తెప్పించుకున్నా. ఇంకా ఇది వచ్చేసి
ఇంకా అదంతా అలంకరణ కానీ శుక్రవారం ఉదయాన్నే చేసుకున్నాను. దీపారాధన వెలిగించుకొని పుష్పాలతో అలంకరించుకున్నా. బంతిపూలు అయితే నైటే వేసి పెట్టుకున్నాను. ఇంకా ఉదయాన్నే చెత్తలు నూకి మాపు పెట్టేసి దీపారాధన చేసేసుకున్నా. నిత్య దీపారాధన రాత్రే నూనె పోసి పెట్టేసింటి. నిత్య దీపారాధన మాపు పెట్టేస్తానే నిత్య దీపారాధన చేసేసుకొని ఇంకా గోమాత వచ్చింది. ముగ్గులు వేస్తాను, సగం ముగ్గులు వేస్తాను. ఇండ్లు మొత్తం బయట అంతా చెత్తలు నూకి అదంతా పైప్తో నీళ్ళన్నీ కొట్టేయాలి. ఎందుకంటే డస్ట్ అయితే చాలా ఎక్కువ వస్తుంది మాకు. అదిగాక మనకు ఆషాఢం వెళ్ళిపోయి శ్రావణంలోకి అడుగు పెట్టినాం కదా, ఇంకొక వారం 10 రోజులకంతా ఇంకా గాలి అంతా తగ్గిపోతుంది. ఆషాఢం గాలి అనేసి చాలా ఎక్కువ వచ్చింది కదా నిన్న నెల అంతా. అసలు అయితే ఇంట్లో కానీ ఎక్కువ దుమ్ము వచ్చేస్తుంది. ఈ విధంగా ముగ్గులు కానీ మెయిన్ గుమ్మం ముందర ఆ ముగ్గు వేసుకున్నాను. ఈ మెట్ల దగ్గర వచ్చేసి గోమాతకంతా పూజ నమస్కారం చేసుకొని ఈ నెలంతా మా ఇంటికి వచ్చి ఏదో మేము పెట్టిండేది తిని మమ్మల్ని దీవించిపో తల్లి అని గోమాతకు నమస్కారం చేసుకొని ఆ తల్లి దీవెనలు మనందరి పైన ఉండాలనేసి కోరుకుంటాను. మరి ఈ విధంగా అమ్మవారి పాదాలు వేసుకొని కమలం వేసుకున్నాను. అంత చక్కగా ఉందంటే అంత చక్కగా కనిపిస్తుంది. పుష్పము, గంధము, పసుపు, కుంకుమ పెట్టి పుష్పం పెట్టి భూమాతకు ప్రతిరోజు నమస్కారం చేసుకుంటాను. ఎందుకంటే మనం నిద్ర లేచినప్పటి నుంచి కాలు అనేది కింద పెట్టి ఆ తల్లిపై మోపుతాం కాబట్టి మనం చేసుకునే చిన్న సేవ ఈ విధంగా చేసుకుంటాననేసి ఆ విధంగా చేసుకుంటాను నేను ప్రతిరోజు. ఈ విధంగా కమలం ముగ్గు చూడండి ఎంత బాగుందో కదా. అమ్మవారి పాదాలు వేసి ఈ విధంగా వేసేసుకొని ఇంకా బృందావనం ఉంది కదా తులసికోట దగ్గర కానీ గురువారమే అన్నీ కడిగేసుకున్నాను. గురువారం ఉదయం నేను తెల్లవారుజామునే స్నానం చేసేస్తాను కాబట్టి ఉదయాన్నే కానీ నిన్న గురువారం రోజే కడుక్కున్నాను. బాగా పసుపు పట్టించేసి బృందావనంకి వచ్చేసి అమ్మవారి రూపం ఉంది దానికి వచ్చేసి బాగా పసుపు పట్టించి కుంకుమ పెట్టేసి ఈ విధంగా ముగ్గులు వేసుకొని ఈ విధంగా పూజ చేసుకొని జాజులతో అమ్మవారి పాదాలకు వేసినట్ల అమ్మకు సమర్పించి నమస్కారం చేసుకున్నాను. ఈ విధంగా నమస్కారం చేసుకొని సూర్యభగవానునికి ఉదయాన్నే నమస్కారం చేసుకున్న అందరికీ నమస్కారం చేసుకొని చల్లగా మనం ఏం కోరికలు కోరనవసరంలో మనకి ఏ టయానికి ఏది ఇల్లో ఆ తల్లికి ఆ తండ్రికి అన్నీ తెలుసు, అన్నీ ఇస్తారు. ద్వారలక్ష్మి పూజగాని చేసుకున్న సాయంత్రం వేళలో దీపారాధన చేసుకొని ఇండ్లంతా ధూపం వేసుకున్నాం అనేసి ఉదయం వేయలేదులేండి ధూపము. అయినా పనుకోండి ఇంకా లేట్ అవుతుంది, ఇంకా నేను పైకి కిందికి ఎక్కి దిగలేను, అందుకు సాయంత్రం వేళలో వేద్దాంలే అనేసి నేను కింద వేసిస్తే మా శ్రీవారు ఇండ్లంతా వేసి వస్తాడు ధూపము. ఇంకా అమ్మవారి పూజ గదిలో నిన్న సాయంత్రం వేళలో ఈ విధంగా పెట్టేసుకున్న ఊరికే దీపారాధన ఒక్కటి ఉదయం వెలిగించుకొని ఒక్క నమస్కారం పెట్టుకొని పూజ గదిలో నుంచి బయటకు వచ్చేసినాను. చిత్రాన్నం చేసుకొని చెనుగులు వచ్చేసేసి నైట్ నానబెట్టుకునేది మర్చిపోయినాను. ఇన్ని పనులు చేసుకున్నా కానీ చెనుగులు నానబెట్టుకునేది మర్చిపోయినాను. చెనుగులు నానబెట్టుకొని ఇవన్నీ అయినా ఉదయం చేసుకో కానీ నేను మర్చిపోయిందే చెనుగులు నానబెట్టేది. కానీ ఇంక ఉదయం నిద్ర లేస్తానే స్నానం చేస్తానే ఫస్ట్ చెనుగులు నానబెట్టేసుకొని దీపారాధన చేసేసుకొని నమస్కారం అన్నపూర్ణేశ్వరికి అగ్నిదేవునికి కానీ నమస్కారం చేసేసుకున్నా. ఆయన లేటుగా లేసినాడు కదా, టీ పని కానీ లేదు, కషాయం కానీ లేటుగా పెట్టుకున్నా లేండి ఒకటేసారి. ఈరోజు శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి వచ్చి జాజులు, మళ్ళీ గన్నేరు పూలు, తులసి, మర్వము, మరి అవి ఎర్రగా కనిపిస్తున్నాయి చూడండి పూలు, అవి ఏం పుష్పాలో నాకు కానీ తెలియదు. అవి తులసి అన్నీ పెట్టి అమ్మవారికి 5 రకాల పుష్పాలతో పెట్టి అష్టోత్తరాలు ఓం ప్రకృతే నమః ఓం వికృతే నమః అష్టోత్తరాలు ఉన్నాయి కదా అవి చదువుకొని కుంకుమ పసుపు సమర్పించేసి శ్రావణ మాసం అంతా కుంకుమ గిన్నెల్లో కుంకుమ నిండుగా ఉండేది అట్లా చూడండి. అమ్మవారికి తాంబూలము శ్రావణ శుక్రవారాల్లో మనం ఇంటికి వచ్చిన ముత్తైదులకు కానీ లేండి ఆకులు, ఒక్కలు, పండ్లు, కొన్ని చెనుగులు ఇచ్చి కుంకుమ పసుపు ఇస్తే చాలు, కాళ్ళకు పసుపు పట్టించి నుదుటను కుంకుమ పెడితే చాలు. రిటర్న్ గిఫ్ట్ అనేసి కుంకుమ చిన్న చిన్న డబ్బాల్లో వేసి పెడతారు. పెట్టి 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 చాలా రోజులు పెడతాము. బీరువాలో పెడతాం, కబోర్డ్లో పెడతాం, ఆడ ఈడ పెట్టి 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 డస్ట్బిన్లోనూ నిర్మాలం వేసేస్తామే అక్కడ వేసేస్తాము. అట్లా లేకుండా నిండు కాళ్ళకు పసుపు పట్టించి నుదుటను కుంకుమ పెట్టి వాళ్ళకి తాంబూలం ఇచ్చి పంపించండి, చాలా మంచి జరుగుతుంది. ఈ విధంగా పంచముఖ దీపారాధన చేసుకొని కామాక్షి దీపారాధన చేసుకొని ఎంత బాగా జరిగిందంటే అంత బాగా పూజ చేసుకున్నాలేండి. శ్రావణ శుక్రవారం మొదటి వారం మా ఇంట్లో పూజ అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారికి పాలు, కాస్త బెల్లము, మళ్ళీ చిత్రాన్నము, చెనుగులు, అరటి పండ్లు, అమ్మవారికి కాయను తప్పకుండా తాంబూలంలో పెట్టాలా. ఆ విధంగా పెట్టి మా వారికి కానీ పాద నమస్కారం చేసుకున్నాం. మరొక వీడియోలో కలుద్దాం.